ఫోన్ మాట్లాడేటప్పుడు సౌండ్ వస్తుందని చెప్పారు, అందుకే చెక్ చేయడానికి వచ్చాను. ఫోన్ మాట్లాడేటప్పుడు సౌండ్ రాక శివగాం వస్తుందా ఏంటి? లైన్ సరిగా లేదని మేం కంప్లైంట్ ఇవ్వలేదు. లేదు మేడం, కంప్లైంట్ వచ్చింది, ఒకసారి చెక్ చేస్తాను ప్లీజ్. సరే వెళ్ళండి. ఆయన తీసుకువెళ్ళిపో. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? సరిగ్గా వినపడుతుందా? బాగైంది మేడం. ఇంతకు ముందు కూడా బాగానే వినిపించింది. ఇప్పుడే బాగు చేశాను. సరే బాగానే ఉంది. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. సార్, ఆ నంబర్ నుంచి ఒక కాల్ వెళ్తుంది. రికార్డ్ చేయి సార్. ఎస్ ఏంటి పిప్పర్మెంట్లా నా రాసుకుంటాను ఇప్పుడు. హలో అన్నా, మీ గ్రూప్ లో ఉన్న ఎవరో ఒకరిది. ఆ లేడీ అనుకుంటా. ఆవిడ ఫోన్ నెంబర్ కనిపెట్టారు, ఇప్పుడు ట్యాప్ చేస్తున్నారు. ఎందుకని మంచిది. ఆ కాల్ అటెండ్ అవ్వద్దు ప్లీజ్. జాగ్రత్తనా. న్యూస్ చూసి భయపడ్డారా అండి? తప్ప సార్. ఏంటి అగైన్? వెయిట్. టైం వేస్ట్ చేస్తున్నాం అనుకుంటా. ఇంకో నెంబర్ నుంచి మనం ట్యాప్ చేస్తున్న నెంబర్ కి కాల్ వస్తుంది సార్. సార్ రికార్డ్ చేయండి. హలో హలో, ఫోన్ ఎత్తవేంటి నువ్వు? ఏం కావాలి? ఏంటగా? ఏంటబ్బాయి అన్ని పేపర్లోనూ వచ్చేసింది, మనం దొరికిపోతావా? పర్లేదు పర్లేదు, భయపడక్కర్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అబ్బాయి? చిన్న చిన్నవి చేసి బోర్ కొట్టేస్తుంది. పెద్దగా ఏదైనా చేద్దామా? పెద్దగానా? అదే గవర్నర్ ఇల్లు, సీఎం ఇల్లు, ఆ టైప్ లో. ఏంటి? లేదంటే ఈ సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లోనే కొన్ని డైనోసార్లు ఉన్నాయి, అందులోనే పెద్దదాన్ని ఒకటి చూసి పెడదామా? ఇక్కడ ఎవడు చేయాల్సిన పని వాడు చేయట్లేదు, ఏదో చేద్దాం అనుకునే వాడికి అసలు పనే లేదు. ఈ పుల్కా పిల్లకాయలు మనల్ని పట్టుకునే లోపు మనం ఎక్కడైనా ఏవైనా చేయొచ్చు. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చేంత సీను ఏ బక్రాకి లేదు, ఎవిడెన్స్ దొరకదు, మనల్ని పట్టుకోవడం కుదరదు. ఏమంటున్నావు? మనల్ని ఎందుకు పట్టుకోవాలి? మన సరిపోనే కదా ఉద్యోగం ఇవ్వలేదు అంటే, ఉద్యోగంలో ఉన్న వీళ్ళంతా ఏదో చించుతారనేగా. రాని రాని వచ్చి పట్టుకోని, మన జోలికి ఎవడైనా వచ్చాడంటే వాడిని ఖాళీ చేయడానికి. హలో, వినిపిస్తుందా? వాళ్ళని టోటల్ గా ఖాళీ చేయడానికి మన గ్యాంగ్ స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అప్పుడు చూద్దాం. హలో గురు, గెలిచేది ఆ తొక్కలో తొట్టి గ్యాంగా లేదా మనలా తొడగొట్టే గట్టి గ్యాంగా? హలో, చెప్పరా నాన్న? అంతా ఓకేగా? సడన్ గా పంపించాను. నాకేం ప్రాబ్లం లేదు, ఇక్కడ బాగానే సెట్ అయింది. నా గురించి నువ్వు దిగులు పడుకో.
నీ మనసుకు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. ఇలాంటి టైంలో నీ పక్కనే నేనుంటే నీకే ప్రాబ్లం కదరా. నా గురించి నువ్వు అనవసరంగా వర్రీ అవ్వకు. నేను నిన్ను తప్పుగా ఎందుకు అనుకుంటా చెప్పు. సరేనా? సరే ఉంటాను నాన్న. ఓకే నాన్న. కదా ఉద్యోగం ఇవ్వలేదు అంటే ఉద్యోగంలో ఉన్న వీళ్ళంతా ఏదో చించుతారనేగా. రాని రాని వచ్చి పట్టుకొని. శృతం దాస్, ఈ కేసుని ఇంతకాలం మీరే కదా హ్యాండిల్ చేస్తూ వచ్చింది. ఎస్ సార్. దీన్ని మీరే కంటిన్యూ చేస్తే బెటర్. నేను టేక్ ఓవర్ చేసి మన ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ వచ్చి. లేదు సార్, అలాంటివేవి రావు సార్. లేదు నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎప్పటిలాగే ముందు నడిపించండి, నేను వెనుకొని హెల్ప్ చేస్తాను. ఓకే. నేను ఇలా ఎందుకు అడ్వైస్ చేస్తున్నానంటే ఐ సస్పెక్ట్ ఇక్కడ విషయాలు ఎలాగో బయటకు పొక్కుతున్నాయి. యు గాట్ మీ రైట్. సో వీళ్ళకి సంబంధించినంత వరకు తెలిసిన విలన్లా మీరుండండి, తెలియని విలన్లా నేనుంటాను. ఓకే సార్. యా, లెట్స్ డూ దట్ వే. ఇలా ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా? వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. చక్రవర్తి స్టిల్ బ్యాచులర్. సూపర్ బాబాయ్. పెద్దలకి నమస్కరించమ్మా. నీకు ఓకే కదా? ఆ అమ్మాయి ఎవరు? మీ రెండో అమ్మాయా? అవునండి, మా రెండో అమ్మాయి. చూడడానికి లక్షణంగా ఉంది. అవునండి, మా అబ్బాయి కూడా చూడడానికి ధర్మేంద్రలా బాగుంటాడమ్మా. డౌట్ ఉంటే చూసుకో. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జామ్ గా జరిపిద్దాం. తప్పుగా అనుకోకండి, నా మనసులో మాట బయట పెట్టానంతే. మనమే మాట్లాడుకుంటుంటే ఎలా? పిల్లలిద్దరూ పైకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటే మంచిది. వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితే మనం ఒక నిర్ణయానికి వద్దాం. వావ్, బ్యూటిఫుల్ ఐడియా. బాబాయ్, ముందు ఒక కప్ వేడి కాఫీ, ఆ తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్న అడగొచ్చా? ఉందా? ఉందా అంటే ఏంటది? లేదు, ఆ టైప్ ఐడియా ఏమైనా ఉందా? ఏ టైప్ ఆఫ్ ఐడియా ఉందా? మనకు అవసరమా, అవసరం లేదా? ఏంటి అవసరమా, అవసరం లేదా? క్లియర్ గా. సార్, చాలా రోజుల నుంచి వస్తున్నారు, వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. నా మీద మీకు లవ్ ఉన్నట్టు అనిపించింది, అందుకే ఇష్టం ఉందా లేదా అని. లేదంటే ఓకే, బట్ ఉంది అంటే దానికి తగ్గట్టు కొన్ని మాట్లాడుకోవాలి కదా, అందుకే అడిగాను. దీనికి ఎంత ఆలోచించానా? ఎస్ అనే చెప్తావుగా? ఎస్. వద్దు. ఏంట్రా అలానే సార్? నా పనేంటో నీకు తెలుసు, అందులో ఉన్న రిస్క్ కూడా తెలుసు. నా వల్ల నీకేమైనా. సార్, నాకు అర్థమైంది. మీరు ఒక విషయం చెప్పారంటే దాని వెనక పెద్ద కథ ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. ఎలాగూ వద్దనేసరిగా ఇంకా మీ కథలని నాకెందుకు. నెక్స్ట్ వీక్ మా అక్కకి నిశ్చితార్థం. అవునా? అంతే. అందుకే ఒక ఫ్రెండ్గా, జస్ట్ ఫ్రెండ్గా కుదిరితే రండి, లేదంటే పర్వాలేదు, ఎలాగో ఏమీ లేదుగా. అడగకుండా ఉండాల్సింది. కాఫీ గీఫీ ఏం లేదు, కొట్లో తాగి బయలుదేరండి.